దశాబ్దాలుగా తైవాన్ ఆక్రమణ ప్రయత్నాలు చేస్తోన్న చైనా ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేకపోయింది? ఎందుకంటే ఆ చిన్న దేశానికి అమెరికా అండగా నిలుస్తోంది కాబట్టి. ఆయుధాలు, సైనిక మద్దతు ఇస్తూ అవసరమైతే తైవాన్ తరపున యుద్ధం చేస్తామని బెదిరిస్తోంది కాబట్టి. మరి ఆ అగ్రరాజ్యమే మీ చావు మీరు చావండి అని హ్యాండ్సప్ అంటే చైనాతో పోరాడలేమని తోక ముడిస్తే ఎస్, ట్రంప్ సర్కార్ సరిగ్గా అదే చేసింది. చైనా పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లిన ట్రంప్ తైవాన్ స్వాతంత్రం కోసం తాము పోరాడేది లేదని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేసేశారు. సరిగ్గా ఆ వ్యాఖ్యలే వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారిపోయాయి. ఎందుకంటే తైవాన్కు అమెరికా మద్దతు లేకపోతే చైనా ఏం చేస్తుందో ప్రపంచం మొత్తానికే తెలుసు. ఇంతకు తైవాన్ విషయంలో అమెరికా ఎందుకు చేతులెత్తేసింది? జిన్పింగ్ వార్నింగ్ కాల్ ట్రంప్ను భయపెట్టిందా? వాషింగ్టన్ యూటర్న్ తర్వాత తైవాన్పై డ్రాగన్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్. తైవాన్ విషయంలో ట్రంప్ ప్రభుత్వం చేతులెత్తేసిందా? జిన్పింగ్ హెచ్చరికతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారా? 1,00,000 కోట్ల ఆయుధ ప్యాకేజీని అమెరికా నిలిపేయనుందా? President Xi and I talked a lot about Taiwan. He thinks they cannot have anything to do with what they're doing. I mean, he's against very much what they're doing. We talked about Taiwan. We talked about Iran a lot, and I think we have a very good understanding on both. On Taiwan, he does not want to see a fight for independence because that would be a very strong confrontation. And I heard him out. చైనా పర్యటన ముగించుకుని అమెరికా వెళుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. 2 రోజుల క్రితం ట్రంప్, జిన్పింగ్ మధ్య జరిగిన భేటీలో చైనా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చైనా అమెరికా దౌత్య సంబంధాల కంటే తైవాన్ అంశమే చైనాకు అత్యంత కీలకమైనదని జిన్పింగ్ ట్రంప్తో క్లియర్ కట్ కామెంట్ చేశారు. దీనిపైనే ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన సమాధానమే ఇది. చైనా సైనిక శక్తి ముందు తైవాన్ చాలా చిన్నదని, అనవసరంగా స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని తిరిగి తైవాన్ ని హెచ్చరించారు. యుద్ధం వస్తే 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావడం అమెరికాకు సాధ్యం కాదని చేతులెత్తేశారు. అంతేకాదు అమెరికా చిప్ పరిశ్రమను తైవాన్ దొంగిలించి అభివృద్ధి చెందిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక్కడితో ఆగలేదు. గత ఏడాది డిసెంబర్లో తైవాన్ కి ఇస్తామన్న ఆయుధ ప్యాకేజీ విషయంలో కూడా వెనక్కి తగ్గుతామనే సంకేతాలు ఇచ్చారు. Like is maybe too strong a word because he thinks I could do it with just the signing of my signature, unlike Biden who couldn't sign his signature. No, I'm holding that in abeyance, and it depends on China. It depends. It's a very good negotiating chip for us, frankly. It's a lot of weapons. It's $12 billion. It's a lot of weapons. But, when you look at the odds, China's a very, very powerful, big country. That's a very small island. It's, you think of it, it's 59 miles away. 59 miles. We're 9,500 miles away. యుద్ధం వస్తే చైనాకు తైవాన్ 59 మైళ్ల దూరం మాత్రమే ఉందని, కానీ అమెరికా 9,500 మైళ్ల దూరంలో ఉందన్నారు. అంత దూరం ప్రయాణించి చైనాతో యుద్ధం చేయాలని తాను కోరుకోవడం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఉన్నంతకాలం తైవాన్ పై జిన్పింగ్ సర్కార్ దాడి చేస్తుందని అనుకోవటం లేదన్న ట్రంప్ ఆ తర్వాత ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. అప్పుడే ద్వీపదేశానికి ఇస్తానన్న ఆయుధ ప్యాకేజీ పైన సంచలన ప్రకటన చేశారు. తైవాన్ తో అమెరికాకు బలమైన అనధికారిక సంబంధాలు ఉన్నాయని, తైవాన్ రక్షణ కోసం $14 బిలియన్ ఆయుధ ప్యాకేజీని ప్రతిపాదించిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. చైనాతో బేరసారాలాడేందుకు ఆయుధ ప్యాకేజీని వాడుకోవచ్చని భావించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఆయుధ ప్యాకేజీని ఇంకా ఆమోదించలేదని, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఒకవేళ తైవాన్ కు రక్షణ ప్యాకేజీని నిలిపేస్తే అది బీజింగ్ కు లభించిన అతిపెద్ద దౌత్య విజయంగా మారుతుంది. అంతేకాదు పరోక్షంగా తైవాన్ ను డ్రాగన్ కంట్రీకి వదిలేసినట్టు అవుతుంది. మరోవైపు తైవాన్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకిస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని చైనా స్వాగతించింది. తైవాన్ అంశంపై తమ ఆందోళనల్ని అమెరికా అర్థం చేసుకుందని విశ్వసిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. చైనా అమెరికా సంబంధాల్లో తైవాన్ సమస్య అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ఇంకోవైపు ట్రంప్ జిన్పింగ్ శిఖరాగ్ర సమావేశం తర్వాత పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు తైవాన్ తెలిపింది. వాషింగ్టన్ తో తైపే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందని తైవాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే బీజింగ్ లోనే ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
మాత్రం తైవాన్ విషయంలో అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే తైవాన్ వివాదం నుంచి అమెరికా తప్పుకోవడం అంత తేలిక కాదు. ఒకవేళ తెగించి తప్పుకుంటే చైనా ముందు తల వంచడానికి సిద్ధమైనట్టే. ట్రంప్ అనుకున్నంత ఈజీగా అమెరికా తైవాన్ను వదిలించుకోగలదా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే తైవాన్ కేవలం ఒక చిన్న ద్వీపదేశం కాదు, గ్లోబల్ టెక్నాలజీ సామ్రాజ్యానికి గుండెకాయ. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సెమీకండక్టర్ చిప్స్ లో 90% పైగా తైవాన్ కి చెందిన TSMC సంస్థే తయారు చేస్తోంది. ఐఫోన్ల దగ్గర నుంచి అమెరికా ఎయిర్ ఫోర్స్ వాడే యుద్ధ విమానాల వరకు అన్నింటికీ తైవాన్ చిప్స్ అత్యంత కీలకం. అమెరికా ఎయిర్ ఫోర్స్ వాడే అత్యంత అధునాతన F-35 జెట్ ఫైటర్స్, గైడెడ్ మిసైళ్లు, మిలిటరీ శాటిలైట్లు, పెంటగాన్ వాడే సూపర్ కంప్యూటర్లలోని ప్రాసెసర్లు తైవాన్లోనే తయారవుతాయి. ఒకవేళ తైవాన్ పై చైనా పట్టు సాధిస్తే అమెరికా తన సొంత సైన్యానికి అవసరమైన ఆయుధాల తయారీ కోసం చైనా దయాదక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. అమెరికా టెక్ రంగం, ఆటోమొబైల్ రంగాలు నిలువున మునిగిపోతాయి. డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న అమెరికా ఫస్ట్ విధానానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టవుతుంది. అందుకే తైవాన్ వదిలేయడం అంటే అమెరికా తన ఆర్థిక మూలాలను తానే నరుక్కోవడం అవుతుంది. ఇక వ్యూహాత్మకంగా చూస్తే ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనాను అడ్డుకోవడానికి అమెరికా నిర్మించిన రక్షణ గోడలో తైవాన్ అత్యంత కీలకమైన ఫస్ట్ ఐలాండ్ చైన్. ఈ చైన్ గనక బద్దలైతే దక్షిణ చైనా సముద్రం మొత్తం డ్రాగన్ గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత చైనా నౌకాదళం నేరుగా పెసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి అమెరికా భూభాగానికి దగ్గరగా వచ్చే ప్రమాదం ఉంది. కేవలం తైవాన్ మాత్రమే కాదు, ఆసియాలో అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశాలైన జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కూడా వాషింగ్టన్ వైఖరిపై తీవ్ర ఆందోళనకు గురవుతాయి. కష్టకాలంలో అమెరికా నమ్మదగిన భాగస్వామి కాదు అనే సంకేతం ప్రపంచవ్యాప్తంగా వెళితే అంతర్జాతీయ వేదికపై అమెరికా సూపర్ పవర్ హోదా శాశ్వతంగా మసకబారుతుంది. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం తైవాన్ను వదిలేయడం పూర్తిగా కాకపోవచ్చు. అది కేవలం తన మార్కు వ్యాపార వ్యూహం మాత్రమే కావచ్చని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ ప్రతి విషయాన్ని వ్యాపార కోణంలోనే చూస్తారు. రక్షణ కావాలంటే తైవాన్ను భారీగా డబ్బులు చెల్లించాలనేది ఆయన అసలు డిమాండ్. చైనాతో రాబోయే ట్రేడ్ వార్లో తైవాన్ను ఓ బేరసారాల ఆయుధంలాగా వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే అటు రూబియో లాంటి మంత్రులు అమెరికా విధానంలో మార్పు లేదని సర్ది చెబుతున్నారు. ఏది ఏమైనా ట్రంప్ ఆడిన ఈ మైండ్ గేమ్ ఇప్పుడు తైవాన్ను తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టేసింది. ఒకవేళ డ్రాగన్ కంట్రీ ఈ గందరగోళాన్ని ఆసరగా చేసుకుని సైనిక చర్యకు దిగితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినా ఆశ్చర్యపోనక్కరలేదు.